కీర్తనలో 127 అధ్యాయం 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించరు. చూడండి, మరి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని ఆదికాండం 1వ అధ్యాయంలో మరి దేవుడు నరులను సృష్టించినప్పుడు ఈ మాట పలుకుతున్నాడండి. అయితే మరి ఈ యొక్క ఫలింపు అనేటువంటిది మరి భార్య భర్తలు అయిన తర్వాత వాళ్ళ గర్భం ఫలించింది అని చెప్పేసి అంటారండి. ఎప్పుడైతే మరి ఆ గర్భాన్ని ఫలింపజేసింది దేవుడే.